హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఈ వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది 3D ఫ్లవర్ డిజైన్ అండి. బేస్ ఏంటంటే ఎండిఎఫ్ రౌండ్ షేప్లో 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఎండిఎఫ్ ఉంటుంది కదా, రౌండ్ షేప్ది, అది తీసుకున్నానండి. ఇందులో నేను యూజ్ చేసిన కుందన్స్ వచ్చేసి ఐ షేప్ 8K అండి. రెడ్ కలర్లో తీసుకున్నాను కుందన్స్. ఐ షేప్ 8K రెడ్ కలర్ కుందన్స్. ఇంకా మిడిల్లో పెట్టింది వచ్చేసి గోల్డ్ రౌండ్ 4mm అండి కుందన్. అది మిడిల్లో పెట్టిన రౌండ్ కుందను. వీటితో అయితే చేశాను. గమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూనే వాడానండి. B7000 గమ్ వాడలేదు, ఫ్యాబ్రిక్ గ్లూతోనే తయారు చేశాను. ఇవి ఒక కస్టమర్ వైజాగ్ నుండి తీసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు చోకర్ చేసుకుందామని ఇవి నన్ను చేయమని అడిగారండి. నేను ఇవైతే చేసిచ్చాను. ఓన్లీ 5 చేసిచ్చాను. చోకర్కి కావాల్సిన మెటీరియల్ అయితే తీసుకున్నారండి మన దగ్గరే. వీటితో పాటే మెటీరియల్ కూడా పంపించేశాను. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి కదండి. 3D డిజైన్తో చేసిన బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ చాలా లుక్ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తాయండి. నార్మల్ డిజైన్ కంటే 3D డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, పాపులర్ అయిపోయింది. ఎక్కడ బ్యాంగిల్స్ అయినా ఏవైనా అన్నీ 3D డిజైన్తోనే చేపించుకుంటున్నారు. ఎక్కువ అయితే మన దగ్గర తీసుకున్నవి లక్ష్మీ కాసు బ్యాంగిల్స్, ఇంకా 3D డిజైన్స్ కూడా చేపించుకున్నారండి. బ్రైడల్ సెట్స్ అవి చేపించుకున్నారు కదా. అలాగే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా 3D డిజైన్లోనే చూడడానికి ఎంత నిండుగా కనిపిస్తున్నాయి కదండి. డిజైన్ అయితే అలా బాగుంటాయి ఇవి 3D డిజైన్తో చేసినవి. మన దగ్గర రా మెటీరియల్ అన్నీ ఉన్నాయని మీకు తెలుసు కదండి. ఎవరైనా రా మెటీరియల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి, చాలామంది తెప్పిస్తున్నారు. కానీ ఇప్పటికైతే నేను అవి తీసుకురాలేదండి. అవే తెప్పించడానికి ట్రై చేస్తున్నా. ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ కూడా తెప్పిస్తాను తొందరలోనే. ఇప్పుడైతే కుందన్స్ కానీ బ్యాంగిల్స్కి సంబంధించి, ఇయర్ రింగ్స్కి సంబంధించి మెటీరియల్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయినా రా మెటీరియల్ అయినా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి నెంబర్, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చెప్పాను కదండి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అడుగుతున్నారని చెప్పేసి దాని గురించి వీడియో పెట్టాను. అది కూడా మీరు చూడండి. ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశాను కదండి, హెచ్ఎన్యూ టెక్ ఛానల్ అని చెప్పేసి. అందులో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇంకా ఎలాంటివి పెడితే సబ్స్క్రైబర్స్కి, చూసే వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి నేను అందులో కొన్ని నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.